వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శరీరం రంగు చూసి ప్రజలను అవమానిస్తారా? శామ్ పిండోడాపై మోదీ నెప్పలు. క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను జైలుకు వెళ్తా కేటీఆర్. కేసీఆర్ చెప్పినని అబద్ధాలు ఇంకెవరు చెప్పలేరు. మంత్రి కోమటిరెడ్డి. ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ షర్మిల. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిండోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. శరీరం రంగు చూపించి దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని, తన సహచర భారతీయులను అవమానిస్తే తాను సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలోని వరంగల్లో బుధవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎందుకు నిరంతరం అవమానిస్తూ వస్తుందో ఇప్పుడు తనకు అర్థమవుతుందని అన్నారు. चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होगी? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं. మిత్రులారా, ప్రశ్నను తెలుగులో వివరిస్తాను. మన దేశంలో కూడా ఈ రాకుమారుడు ఎవరైతే ఉన్నారో, ఈ పెత్తందారుల పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆయన మీద నాకు చాలా కోపం వస్తుంది. నన్ను తిడితే నాకు కోపం రాదు, కానీ నా దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చర్మం రంగుని పట్టి ఈ దేశపు రాకుమారుడి ఫిలాసఫర్, వారి యొక్క మార్గదర్శకుడు లండన్లో కూర్చుని, అమెరికాలో కూర్చుని తిట్టడము నాకు కోపం తెప్పిస్తోంది. మీరు చెప్పండి, ఈ దేశంలో చర్మపు రంగుని పట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? జవాబివ్వండి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని తమ నెత్తిన పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు చర్మం ఆధారంగా వ్యక్తుల గొప్ప హెచ్చు తగ్గులని నిర్ధారించడం సబబా? జవాబివ్వండి. शहजादे, आपको जवाब देना पड़ेगा. चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा. బారాస నేత క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో చంచల్గూడ జైల్లో ఉన్న క్రిషాంక్ను ఆయన కలిశారు. అనంతరం మాట్లాడుతూ క్రిషాంక్ చేసింది తప్పైతే తాను జైలుకు వెళ్తారన్నారు. సీఎం రేవంత్కు దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్, తమ పార్టీ నేత పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టాలన్నారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తా ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతా ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ ని బయట పెట్టిన క్రిషాంక్ నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తా ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదిగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను. చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా
నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు. తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేట్, ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, చేసిన తప్పును సరిదిద్దుకొని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. కేసీఆర్ చెప్పినన్ని అబద్ధాలు ఇంకెవరూ చెప్పలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారని కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. దేవుడి పేరిట ప్రధాని మోదీ ఓట్లు అడుగుతూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశం 2013లో మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మొత్తం కూడా మార్చేస్తానంటూ దాదాపు 5,500 బహిరంగ సభల్లో ఉండి ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశానికి వచ్చేది న్యాయంగా 72 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయట దేశాలలో ఉన్నది. అవన్నీ తీసుకొచ్చి పేదవాని అకౌంట్లలో ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేయడమే కాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. బ్లాక్ మనీ తేగబోగా 15 లక్షలు దేవుడు ఎరుగు, 15 రూపాయలు కూడా ఏ పేదవాని అకౌంట్లో వేయలే. అందరు అకౌంట్లో 15 లక్షలు వస్తాయని చెప్తే జన్ధన్ అకౌంట్లు అంటే అందరు ధనాధన్మని మొత్తం 40 కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకొని జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకుని తప్ప అది జీరో బ్యాలెన్సే ఉన్నది. అలా అకౌంట్లో పైసలు పడలే. మళ్ళా రెండవసారి అధికారంలోకి వచ్చిండు. ఈసారి మూడోసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద అసలు మీరు ఇంత మంచి రామాలయం కట్టింది మీ అందరికి సంతోషమేనా అని చెప్తే, అంటే రాముని పెడిగి ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం కానీ ఇవాళ రూపాయి విలువ కూడా 84 రూపాయలు పడిపోయి పెరిగి మన భారతదేశంలో నిరుద్యోగం ప్రపంచంలో బహుశా ఎక్కడ లేకుండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి మీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం, వాళ్ళకు రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పి ప్రజల్ని భయపెట్టే విధంగా కులాల మధ్యలో ఘర్షణలు తీసుకొచ్చి ఒక మత సామరస్యాన్ని ఇక్కడ చెడగొడుతూ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటేనే వాళ్ళు అక్కడ ఫెయిల్ అయినట్టు లెక్క. ఒక ఇద్దరి చేతుల్లోనే ఇవాళ దేశ సంపదన మొత్తం కూడా ఉన్నదంటే అదాని అంబానీ దేశంలో బహుశా ఇంకో 5-6 ఉండొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ 1200 చేరినా కానీ దాని గురించి ఒక్కసారి మాట్లాడరు. రోజుకు వారానికి ఒకసారి డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతుంటాయి. వచ్చినప్పుడు ఎప్పుడు తగ్గలే. ప్లస్ ఒకటి జిఎస్టీ ట్యాక్స్ పేరు మీద కూడా పెద్ద మోసం జరుగుతున్నది. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకుంటలేరు. కానీ చాలామంది జిఎస్టీ పేరు మీద గవర్నమెంట్ కడుతున్నా లేదా తెలియదు. వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు, దాని కింద జిఎస్టీ వసూలు చేసుకుంటారు. మధ్య దళారులు తింటున్నారు. ప్లస్ పేదవాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయం పెరిగిపోయింది బాగా. ప్రతి వస్తువు మీద జిఎస్టీ అంటారు. కొందరేమో మోసం చేస్తుంది దాంట్లో కూడా. పేదవాన్ని జిఎస్టీ పేరు మీద నోట్ల రద్దు చేసి ఈరోజు మొత్తం కూడా రాత్రి కనీసం రోడ్ల మీద చూసినాం. 1-2 స్థానాల్లో డిపాజిట్ కోసం ఆయన పోరాటం చేస్తుంది తప్ప ఏ ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు. కాబట్టి నా టార్గెట్ అంతా ఇవాళ కులాల మతాల మధ్యలో ఘర్షణ తీసుకొచ్చి ఎన్డీఏ కూటమితోనే మా టార్గెట్. ఇక్కడ ఒక క్యాస్ట్ని మనం టార్గెట్ చేస్తే ఏమైనా జరిగితే ఏ మిలిటరీ ఏ ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలి.
ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడిన గౌరవ ప్రధానమంత్రి గారు మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని. మీరు ఒకసారి సచార్ కమిటీ చేసినప్పుడు ముస్లింలలో దళితులతో పాటు దళితుల కంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారన్ను. వాళ్ళందరూ భారతీయులే. ఓటమి భయంతోనే వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. దీనికోసం పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారని కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓడితే అరెస్టు తప్పదన్న భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారని, ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లేనని, కడపలో వైకాపా సింగిల్ ప్లేయర్ అంటూ ఇటీవల సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. మాకు పార్టీ ఉంది, మాకు క్యాడర్ ఉంది, మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు, మాకు అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ సమకూర్చారు. దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసేది దేవుడు అండి. ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు సహాయం చేయడని నా నమ్మకం. ఎవరండి ఎక్కడన్నారు అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారండి? నేను క్యాంపెయిన్ చేశానా? అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారు? ఆ మాట. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు స్పెషల్ స్టేటస్కైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసమైనా కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదో, రాజధాని ఇవ్వలేదో, అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శరీరం రంగు చూసి ప్రజలను అవమానిస్తారా? శామ్ పిండోడాపై మోదీ నెప్పలో. రిసాంగ్ పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను జైలుకు వెళ్తా కేటీఆర్.
కేసీఆర్ చెప్పినని అబద్ధాలు ఇంకెవరు చెప్పలేరు. మంత్రి కోమటిరెడ్డి. ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.